హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు సైక్లోన్ అని చెప్పేసి హాఫ్ డే స్కూల్ పెట్టారు. మిగతా టైం హాఫ్ డే స్కూల్ పెట్టి మధ్యాహ్నం నుంచి పంపించేశారనమాట. ఇంకా సరే కదా అని చెప్పి ఈయన డీమార్ట్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లారండి. ఏవో కొన్ని సామాన్లు అయితే కొన్నాను. అయితే ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట వేసేసిన తర్వాత చిరాకుగా ఇల్లంతా అయిపోయింది. తర్వాత ఏమో ఈ రేషన్ బియ్యం అవి కూడా వచ్చాయండి. అయితేను ఆ బియ్యం కూడా తీసుకొని ఒక చోట పెట్టడము. అంటే ఆ రేషన్ బియ్యము ఏం చేస్తామంటే అండి, ఇక్కడ గుడి ఉంది, గుడిలో కానీ లేదంటే ఎవరికైనా కావాలి అన్నా కూడా మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆ అమ్మగారు కొంచెం ఇచ్చేయండి అని అంటే కూడా ఇచ్చేస్తూ ఉంటానండి. గుడి దగ్గర అన్న ప్రసాదానికి ఇమ్మన్నప్పుడు కూడా ఇచ్చేస్తామన్నమాట. అలాగా అందుకని చెప్పి బియ్యం అయితే తీసుకుంటాము. ఇంక ఇల్లు అంతానండి, అంటే బియ్యం వేయించుకోవడానికని ఇది చూడండి, ఏది కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ చూడండి సంచి లాంటిది అని అంటే మొత్తం ఇల్లంతా అంత చండాలం చేశారనమాట అండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అంత చండాలం అయితే చేసి మొత్తం ఇవన్నీ ఇవన్నీ చేసేసారనమాట. ఇవన్నీ లాగేసుకున్నారు. ఎందుకు లాగారో కూడా నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చినప్పటికి ఇంకోండి ఇలా ఉంది, పెంటలా ఉందనమాట. ఇవన్నీ సర్దుకోవాలి. చక్కగా ఈ గది అయితే పక్కన వేసేసి రెడీ చేసేసానండి. మామూలుగా ఇక్కడైతే చెప్పాను కదా బియ్యం వంపేశారు అని, మొత్తం ఇదంతా తీసేసి ఈ గది అంతా కూడా శుభ్రం చేసేస్తున్నాను. ఇదిగోండి అక్కడ అంతా క్లీన్ చేసేసి ఓ చోట అన్నీ పెట్టేశాను అనమాట. ఇదంతా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తుడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు నీట్గా ఉంది. లేకపోతే బియ్యం ఒలిగిపోయండి, ఎక్కడికక్కడ బియ్యం అంటిపోతున్నాయి అనమాట కాలుకి. ఇంక ఈ గదిలోకి అయితే వచ్చాను. ఇప్పుడు ఈ గదిని కూడా శుభ్రం చేసేసి అప్పుడు మిగతాది వంటగదిలోకి వెళ్తాను అనమాట. ఇదిగోనండి టీవీది పైన అయితే శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట. దివాన్ పైన ఏమో ఇలాగా ఇవన్నీ వేసేసాను, బెడ్షీట్లు అవన్నీ వేసేసాను. ఇంకా ఈ గది అంతా కూడా ఊడ్చుకొని తీసుకెళ్ళిపోతుంది అనమాట వంటగదిలోకి. ఇదిగోండి వంటగది వరకు వచ్చేసాను. ఇదంతా ఊడ్చేసి డస్ట్బిన్ కవర్లో వేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంత పని ఉంటుందన్నమాట అండి ఏదైనా ఒక్క పని చేయమంటే కనుక. అదేదో నోరు మూసుకొని వెళ్ళి మనమే కనుక ఆ సంచి ఇచ్చేస్తాం అనుకోండి, బియ్యం సంచి, ఇంత పెంటే అవ్వదు, చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇల్లు. అదేంటో తెలియదు, మన ఇంట్లోనే అలాగైనా మిగతా వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటారా అనేది కామెంట్ చేయండి.